మార్నింగ్. ప్రజెంట్ అయితే అమర్నాథ్ ట్రెక్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 5 కాదు 5:50 అయిపోయింది. లేట్ అయిపోయింది వాళ్ళ. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ పరమేశ్వరుడు దేవులో మనకు కర్ర కూడా దొరికేసింది ఈజీగా. సారీ, ఆ స్వామి మీద భారం పెట్టి నడిచేయటమే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. ట్రెక్కింగ్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ ఇప్పుడు దాకా. ఇంకా ఉండే కొలిది బాగా టఫ్ ఉంటుంది అంటున్నారు. చూద్దాం. మనం సాయశక్తిలో మనం ప్రయత్నిద్దాం. తర్వాత అంతా పరమేశ్వరుడు అయ్యా. ప్రజెంట్ అయితే గేట్ దగ్గరికి వచ్చాం, టోల్ గేట్ దగ్గరికి. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యామంటే డైరెక్ట్ అమర్నాథ్ కొండ వరకు. ఇదిగోండి ఇదే గేటు. బ్యాగ్ సౌండ్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకేనా, వెళ్ళిపోచ్చా? ఈ చెకింగ్ దాటైతే అయిపోతాయి మన కార్డు. థ్యాంక్ యూ. ఈ గేట్ దాటామంటే మ్యాక్సిమం ఇంకా ఇక్కడ నుంచి మనకి 12 కిలోమీటర్లు అని చెప్పారు ఆర్మీ అయినా, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటారు. మనం నడిచి వెళ్ళే దారి అంటే గుర్రాలు తగులుతూనే ఉంటాయి. మనం నడలేనప్పుడు ఎక్కేయచ్చు వాటి మీదకి. మనం బాధపడక్కర్లేదు. ఎక్కలేను అనుకున్నప్పుడు గుర్రం ఎక్కేచ్చు. మ్యాక్సిమం ఒప్పుకున్నంత వరకు నేను ఎక్కడానికి ట్రై చేస్తా. ప్రజెంట్ 4 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 10 కిలోమీటర్స్ పైన నడవాలి. హర హర మహాదేవ్. బాబా బాబా, ఎంత అందమైన దృశ్యాలు. నేను ఇక్కడ దాకా ఎక్కాలి. అట్లా ఇక్కడ దాకా బాగానే వచ్చాం. ప్రజెంట్ అయితే 7 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా 7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓం నమః శివాయ. రోడ్ క్లియర్ అయితే క్రేన్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. మమ్మం భోలేనాథ్. చాలా పెద్ద వస్తా. ఇది అయిపోతే పోతాం. సరిగ్గా రాలబడ్డా ఫస్ట్ చూసి కంగారు పడ్డాను. అవి పెహల్గామ్ మీద వచ్చేవాళ్ళు అన్నమాట. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ దాకా వచ్చాం, కాళీమాత టెంపుల్. ఇంకా 6.5 కిలోమీటర్స్ ఉంది కేవ్కి. ఈ గుర్రాలు తిరగడం వల్ల దుమ్ములు వేసిపోయి చాలా సిరాగా అయిపోయింది మొత్తం. ఇది చూడండి దుమ్ము. ఇప్పుడు దాకా పడిన కష్టం అంతా ఏమనిపించలేదు నాకు. అంటే కాలనీ ప్లే మానే ఉన్నాయి కానీ ఏం గుర్తురాలేదు నాకు ఫస్ట్. ఆఫ్ అమర్నాథ్ కేవ్. కాళీమాత టెంపుల్ ఇదే. ఆ వాటర్లో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు ఈయన ఎవరు కుర్రోళ్ళు. అయ్యి బాబాయ్, నిజంగా భక్తి అంటే భక్తి వెళ్తారా బాబా. ఐస్ గేట్ నుంచి వచ్చే వాటర్ అయ్యి. అది పెహల్గామ్ నుంచి వచ్చే రూటు, ఇది బాల్తాల నుంచి వచ్చే రూటు. ఎవరైనా సరే గుర్రాలు ఇక్కడే బుక్ చేసుకోవాలి అండ్ ఇక్కడే డ్రాప్ చేస్తారు కూడా. ఫైనల్లీ మన లైఫ్ టైం అచీవ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమర్నాథ్ ఈశ్వరుడు దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. అన్న అంతా మా అన్న వాళ్ళే జరిగింది. అదిగోండి ఎదరా వెనకాల ఉంది కదా, అదే గృహ. ప్రజెంట్ అక్కడ ఏదో ఫోన్స్ అయి నాట్ వెళ్ళాడు. ఇక్కడ దాటితే ఫోన్స్ నాట్ వెళ్ళాడు అన్నమాట. అందుకని దగ్గరికి తీసుకెళ్ళదు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు గుర్రం తప్ప ఏ దిక్కు లేకుండా పోయింది.
వెనకాల అన్నాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినారంట, ఇక్కడ కలిసినారు మాతో. ఇంక మాతో పాటు వీళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నా కిందకి. చీకటి అయిపోయింది, టైం వచ్చి 8:30 అయింది. ఇప్పుడే సూర్యుడు కిందకి వెళ్ళాడు. ఈజీగా ఒక 3 గంటల్లో కింద దిగిపోతాం. కింద దిగిపోయి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి రేపొద్దున కూడా. ఈ వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేస్తాను గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ గుడ్ బై.